ది రాక్స్. ఈరోజు మన ఛానల్లో చూడబోయేది కొత్త వీడియో. మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నామంటే అండి, పటాయా నుంచి బ్యాంకాక్ వెళ్తున్నాం అన్నమాట. 2 days పటాయా, 2 days బ్యాంకాక్ అని ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి మన పటాయా నుంచి బ్యాంకాక్ వెళ్ళడానికి మనం ఒక వ్యాన్ హైర్ చేసుకున్నాం. 6 members ఉండడం వల్ల మనం వ్యాన్ హైర్ చేయడం జరిగిందన్నమాట. దీన్ని వచ్చి ఒక లగ్జరీ వ్యాన్ అన్నమాట. ఈ వ్యాన్ లోపల ఏముందని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మన పటాయా నుంచి బ్యాంకాక్ ఎంత ఛార్జ్ చేశారంటే 2500 ఛార్జ్ చేశారు. మనం అయితే ప్రస్తుతం అయితే పెట్రోల్ బంక్లో వెయిట్ చేస్తున్నాం అన్నమాట. పెట్రోల్ ఫ్యూల్ పెట్టించుకొని ఫుడ్ ఇవన్నీ కూడా ఈ పెట్రోల్ బంక్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క స్టేషన్లో ఫుడ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆపేసుకొని ఫుడ్ తినడానికి వెళ్తున్నాం అన్నమాట. మరి మనం ట్రావెల్ స్టార్ట్ చేస్తామన్నమాట. వీళ్ళు ఒక కప్పులు అన్నమాట. వీళ్ళు చూడండి, ఆ స్టేషన్లో అయితే ఫుల్గా ఫుడ్ తెచ్చుకున్నారు తినడానికి. వెళ్ళే దారంతా తినడానికి ఒక ఫుడ్ తెచ్చుకున్నారు అనమాట. ఇది వచ్చి టొయోటా వెల్ఫేర్ లాగా ఉంటుంది కారు, కానీ టొయోటా వెల్ఫేర్ కదన్నమాట. దానికన్నా కింద అన్నమాట, లో ఎండ్ అన్నమాట. మరి ఇది వచ్చి ఒక లగ్జరీ వ్యాన్ అన్నమాట. బ్యాంకాక్లో వచ్చి ఇది ఒక లగ్జరీ వ్యాన్. లగ్జరీ వ్యాన్ అంటే ఏముంటుందంటే లోపల చూడండి ఫ్రిడ్జ్, దీని లోపల ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్రిడ్జ్ ఒక కామన్ అయిన విషయం, బట్ దీని లోపల ఒక సెటప్ అన్నమాట. ఈ పైన ఎలా ఉంటుంది, ఈ సెటప్ అంతా కూడా చాలా లగ్జరీగా ఉంటుంది అన్నమాట. వ్యాన్ కూడా సూపర్ ఫాస్ట్లో వెళ్తుంది. 110, 120 తగ్గకుండా నిక్కరంగా వెళ్తాడన్నమాట. ఫాస్ట్ నిరంతరం ఒకే స్పీడ్లో వెళ్తాడు అనమాట. ఈ లైట్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది చూడండి, కౌంటర్ బార్ స్టైల్ అని ఒక స్టైల్ అన్నమాట. లోపల లైటింగ్ గీటింగ్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ప్రస్తుతానికి అయితే ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తాం అన్నమాట. వీళ్ళు హైవే కలెక్షన్ కూడా ఎలా ఉంటుందంటే హైవేలాగా పే చేసుకోబడలేదు అన్నమాట. ఆపినప్పుడు వీళ్ళు ఒక కార్డు ఇస్తారు. మళ్ళీ మన హైవే నుంచి డ్రాప్ అయ్యేప్పుడు ఆ కార్డు ఇచ్చేస్తే ఆ అమౌంట్ ఎంత అని ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోద్ది అన్నమాట. వీళ్ళు హైవే లైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మనైతే ఒక 3 o'clock బయలుదేరాం. ఇప్పుడైతే టైం 7 అయిపోయింది అన్నమాట. చాలా ఈవినింగ్ అయిపోయింది, లేట్ అయిపోయింది అన్నమాట బయలుదేరడానికి. బికాజ్ మనం షాపింగ్ చేస్తూ ఉన్నాం పటాయాలో. మరి మనం బ్యాంకాక్లో చెక్కింగ్ చేసిన హోటల్ అయితే ibis అండి. హోటల్ ibisకి అయితే వచ్చేసాం. ఇప్పుడు చూడండి, దీని లోపల చూసుకోవచ్చు ఎలా ఉందని. లైటింగ్ గీటింగ్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళైతే లైటింగ్ వేయలేదు, ఆపేసినాడు. మన ఊళ్ళో బస్సుల్లాగా ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రా యాక్టివిటీస్ బస్సెస్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది అన్నమాట బస్సెస్. మరి ఇక్కడైతే మనం చెప్పుకోదగ్గట్టు ఈ ibis హోటల్లో స్టెక్ ఇన్ అవుతున్నాం. మరి ఒక వీడియో అయితే మనదైతే మిస్ అయిపోయిందండి, పటాయా వీడియో, ఫుడ్ వీడియో. అదైతే మర్చిపోకుండా అప్లోడ్ చేస్తాను. ఇదే అండి ibis రూమ్ అన్నమాట. ibis హోటల్ ఒక రిసెప్షన్. ఇట్ వాజ్ ఏ గుడ్ అన్నమాట. 5 star హోటల్, 4 star హోటల్ అన్నమాట. మరి రూమ్కి అయితే చెక్ ఇన్ అయిపోయాం. సెట్ లెట్స్ గో. సో గైస్, మనైతే రూమ్లో చెక్ ఇన్ అయిపోయామండి. ibis ఇన్ బ్యాంకాక్ సుఖమ్విత్ 4 అన్నమాట. రూమ్ అయితే చాలా చిన్నది, చాలా చిన్నది అంటే చాలా చిన్నది. మనం తీసుకుంటే ఒక రెఫ్రిజిరేటర్ ఇచ్చారు, ఒక లాకర్ ఒకటి ఇచ్చినారు అన్నమాట. లాకర్తో పాటు రెఫ్రిజిరేటర్, లైక్ రెఫ్రిజిరేటర్లో 2 liters వాటర్. మరి ఎక్కడికి పోయినా ఈ కెటిల్ ఒకటి ఉంటుంది అన్నమాట. కెటిల్ మనం కాఫీ చేసుకోవడానికి 2 glasses, 3 spoons ఇవన్నీ కూడా ఉందన్నమాట. దీంతో పాటు ఒక బెడ్ లైట్, 2 side 2 bed lights అన్నమాట. డీసెంట్గా ఉంది, బట్ వాస్ వెరీ స్మాల్ కంపేర్ టు పటాయా అన్నమాట. పటాయా రూమ్ చాలా పెద్దవి. మరి కూర్చోవడానికి ఒక సోఫా టైప్ ఇచ్చినారన్నమాట. దెన్ హ్యాంగర్, దెన్ దిస్ ఇస్ సెంట్రల్ ఏసీ అనుకుంటా టోటల్లీ. దెన్ వీ కెన్ గో ఇన్ సైడ్. బాత్రూమ్ చూపిస్తాను, జరగండి సార్. ఇదే అండి బాత్రూమ్. షవర్ చేయడానికి ఒక షవర్, స్టాండర్డ్ షవర్. దెన్ ఇదన్నమాట 2 lamps అండ్ హెయిర్ డ్రైయర్ ఒకటి వచ్చినారు. దాంతోపాటు ఫేస్ వాష్ ఒకటి. దెన్ షవర్ క్యాప్, 2 షవర్ క్యాప్లు, శానిటరీ బ్యాగు, ఫేస్ టవల్స్ 2, నార్మల్ టవల్స్ 2. ఫ్లష్ ఉందండి, బట్ జెట్ స్ప్రే ఉంది. మ్యాక్సిమం బ్యాంకాక్లో టిష్యూ వాడతారన్నమాట, బట్ పర్వాలా. చూసుకోవడానికి ఒక పెద్ద మిర్రర్ ఇచ్చారు, దానికి లైటు, దెన్ మిర్రర్. రూమ్ వాజ్ గుడ్ అండ్ డీసెంట్, బట్ బాల్కనీ అయితే ఇవ్వలేదండి. ల్యాన్ పొడుగ్గా ఉందన్నమాట. మనకి బాల్కనీ వ్యూ అనేది ఏమీ లేదు. ఇదే మన వ్యూ. మన రూమ్ నుంచి చూస్తే ఇది కనబడుద్ది, పార్కింగ్ అనుకుంటా ఆపోజిట్లో. సో ఫైనల్లీ చెక్ ఇన్ అయితే అయిపోయామండి. ఇంకా నెక్స్ట్ వర్క్ వచ్చి ఇంకైతే మనం చైనా టౌన్కి వెళ్ళాలి. చాలా లేట్ అయిపోయింది పటాయా నుంచి రావడం. ఫైనల్లీ ఇంకా పటాయా నుంచి నేను ఒక 4:30కి అలా బయలుదేరాను. ఆ వ్యాన్లో మీకు చూపించాను కదా, ఈ ముందు వీడియోలు చూపించుంటాను. ఆ వ్యాన్ వచ్చి అరౌండ్ 2500 థాయిబాత్ ఛార్జ్ చేశాడు, అంటే 6500 అలా ఛార్జ్ చేశారు. 140 kilometers వచ్చిందన్నమాట డిస్టెన్స్. బట్ గుడ్ అమౌంట్, ఎందుకంటే మనం ఇంకా చాలా లేట్ అయిపోవడం వల్ల మనం బస్సులో వద్దామని ప్లాన్ చేసుకున్నాం. బట్ ఇంకా బస్సులో వస్తే ఇంకా టైం అయిపోద్ది అన్నమాట. సో టైం మనకి సేవ్ చేసుకోవడం కోసం వచ్చేసాం అన్నమాట. సో వి గెట్ రెడీ. టైం అరౌండ్ వచ్చి ఇప్పుడు 8 o'clock అన్నమాట థాయ్ టైము.
బట్ ఫైనల్గా మనం ఇప్పుడు వెళ్ళేసి చైనా టౌన్కి వెళ్ళి మనం ఫుడ్స్ అని ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టే ట్యూన్డ్. బాయ్.